టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్‌లలో జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కలయిక ఒకటి. వీరిద్దరి కలయికలో రాబోతున్న తాజా మూవీ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒక అద్భుతమైన పోస్టర్ ద్వారా బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమా కార్తికేయని జీవితం ఆధారంగా రూపొందనుందని ప్రచారం జరిగింది. దానికి ఊతమిస్తూ అధికారికంగా ప్రకటించారు. ఇక పోస్టర్ చూస్తే ఈ సినిమా ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదని, ఒక వినూత్నమైన సోషియో ఫ్యాంటసీ లేదా పౌరాణిక నేపథ్యం ఉన్న కథ అని స్పష్టమవుతోంది. పోస్టర్లో ప్రధానంగా మన దృష్టిని ఆకర్షించేది యుద్ధ భూమిలో నిటారుగా గుచ్చుకొని ఉన్న ఒక భారీ ఆయుధం. పైకి చూడటానికి ఇది పరమశివుని త్రిశూలంలా కనిపిస్తున్నప్పటికీ నిశితంగా గమనిస్తే దీనికి కుమారస్వామి ఆయుధమైన వేల్కు మధ్య ఒక బలమైన సంబంధం ఉంది. పోస్టర్లో ఇంగ్లీష్లో రాసిన వన్ స్పియర్ వన్ పర్సన్ వన్ డివైన్ రెకానింగ్ అంటే ఒక అస్త్రం ఒకే లక్ష్యం ఒక దైవిక తీర్పు అనే వ్యాఖ్యలు ఈ ఆయుధం ఒక మహాశక్తివంతమైన వేలని నిర్ధారిస్తున్నాయి. ఈ పోస్టర్లో అత్యంత ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన అంశం ఆయుధం పైభాగం. ఆయుధం చుట్టూ కమ్ముకున్న పొగ, మబ్బులు కలిసి ఒక DNA ఆకృతిని ఏర్పరిచాయి. పౌరాణిక కాలం నాటి ఆయుధానికి ఆధునిక జీవశాస్త్రం అలానే జన్యుశాస్త్రానికి మధ్య దర్శకుడు త్రివిక్రమ్ ఏదో బలమైన లింక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇది కర్మ సిద్ధాంతం గురించా లేక వంశపారంపర్యంగా వచ్చే ఒక దైవిక శక్తి గురించా అన్నది కథపై మరింత ఆసక్తిని పెంచుతోంది. దానికి తోడు పోస్టర్ మధ్యలో ఒక అద్భుతమైన సంస్కృత శ్లోకం పొందుపరచబడింది. ఆ శ్లోకం ఆది శంకరాచార్యులు రచించిన సుబ్రహ్మణ్య భుజంగంలోనిది కావచ్చు, లేదా కుమారస్వామిని స్తుతించే మరొక శక్తివంతమైన మంత్రమై ఉండొచ్చని అంటున్నారు. ఈ కథకు సుబ్రహ్మణ్య స్వామి తత్వానికి ఏదో గట్టి లింకే ఉందని స్పష్టం చేస్తోంది. అలానే కాలిపోతున్న రథాలు, తెగిపడిన గుర్రాల ఆనవాళ్లు, ఎగురుతున్న ఎర్రటి జెండాలు నెత్తురోడుతున్న ఒక చారిత్రక యుద్ధానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. వెనుక భాగంలో మసకగా కనిపిస్తున్న పురాతన ఆలయ నిర్మాణాలు, గోపురాలు ఈ కథ ఏ కాలానికి చెందినది అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఇది ఇప్పటి వర్తమానానికి గతానికి మధ్య జరిగే ఒక ప్రయాణంగా ఉండొచ్చు. ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ పేర్లను కలిపి ఎన్టీ త్రివిక్రమ్గా డిజైన్ చేసిన విధానం చాలా ఆకర్షణీయంగా ఉంది. రాక్ స్టార్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.